పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం అది 2018 జూన్ 30 జూలై 1 మధ్యరాత్రి. బురారీలోని ఒక సాధారణ కుటుంబం అంధవిశ్వాసాలను, అతీత శక్తులను నమ్మి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఘోరం కాదు, ఇదొక మిస్టరీ. ఈ వీడియోలో ఈ మిస్టరీ గురించి తెలుసుకుందాం. రాజధాని ఢిల్లీలోని బురారీ ఏరియాలో లలిత్ చుండవత్తి అనే ఫ్యామిలీ ఉండేది. ఈ ఫ్యామిలీలో 80 సంవత్సరాల మహిళ నుంచి 15 సంవత్సరాల బాబు వరకు మొత్తం 11 మంది ఉండేవారు. ఈ ఇంటి కిందే వీళ్ళ షాప్ కూడా ఉండేది. అది జూలై 1, 2018 ఉదయం 7 గంటలు. ఆ సమయంలో గురుచరణ్ సింగ్ అనే ఆయన తన స్నేహితుడైన లలిత్ మార్నింగ్ వాకింగ్కి ఎందుకు రాలేదు అని, అలాగే షాప్ కూడా ఎందుకు ఇంకా ఓపెన్ చేయలేదు అని తెలుసుకోవడం కోసం ఆయన ఇంటికి వెళ్తాడు. తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా 10 మంది శవాలు ఒక రూమ్లో మరియు ఒక ముసలావిడి శవం ఇంకొక రూమ్లో ఉంటుంది. 70 ఏళ్ల వయసున్న నారాయణి దేవి గారు, ఆమె కూతురు ప్రతిభా భాటియా, ఇంకా ప్రతిభా భాటియా కూతురు ప్రియాంక భాటియా, కొడుకులైన ఒకరు 50 ఏళ్ల భువనేష్ భాటియా, ఇంకా అతని భార్య సవితా భాటియా, పిల్లలు నీతూ భాటియా, మీనూ భాటియా, ధ్రువ్ భాటియా, ఇంకా 45 ఏళ్ల లలిత్ భాటియా, తన భార్య టీనా భాటియా, కొడుకు శివం భాటియా. మొత్తం 11 మంది సూసైడ్ చేసుకున్నారన్న విషయం ఆయనకు అర్థమవుతుంది. చరణ్ సింగ్ ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలియజేస్తాడు. అందులో ఒకరు పోలీసులకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. అప్పుడు సమయం ఉదయం 7:30 అవుతుంది. అక్కడికి పోలీసులు చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఇన్సిడెంట్ జరిగిన చోట పోలీసులు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, అన్ని శవాలకు కూడా చేతులకు అలానే మొహానికి కట్టులు కట్టి ఉండడం గమనిస్తారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, ఈ చొండవత్త ఫ్యామిలీ రాజస్థాన్కి చెందింది. భోపాల్ సింగ్ మరియు నారాయణి దేవి అనే దంపతులు తమ ఆస్తులను అమ్ముకొని 1990వ సంవత్సరంలో ఢిల్లీలోని బురారీలో ఒక స్థలాన్ని కొనుక్కొని అక్కడే ఇంటిని నిర్మించుకొని అక్కడ ఫ్యామిలీ అంతా ఉంటారు. ఇదే సమయంలో గోపాల్ సింగ్ యొక్క కూతురు ప్రతిభ కూడా తండ్రి వద్దే ఉంటుంది. కారణం ఏంటంటే, ప్రతిభ భర్త మంచివాడు కాదు, తనని ఎప్పుడూ హింసిస్తూనే ఉండేవాడు. ఆ హింసను తట్టుకోలేక తండ్రి వద్దే ఉండేది. కొన్ని రోజుల తర్వాత ప్రతిభ భర్త చనిపోవడం వల్ల ప్రతిభ కూతురు కూడా తల్లితో పాటే ఉండేవారు. ఈ ఫ్యామిలీ మొత్తం ఎదుటి వారికి సహాయం చేయడమే తప్ప ఎవరిని కూడా కష్టపెట్టేవారు కాదు. లలిత్ ప్లైవుడ్ బిజినెస్ చేసేవాడు. బురారీ వచ్చిన తర్వాత ఒక ప్లైవుడ్ షాప్ కూడా పెట్టుకున్నాడు. 2004వ సంవత్సరంలో లలిత్ పెట్టుకున్న ప్లైవుడ్ షాప్ లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ సమయంలో లలిత్ గొంతు పోతుంది. అయితే 2007వ సంవత్సరంలో లలిత్ తండ్రి అయిన భోపాల్ సింగ్ చనిపోతాడు. తండ్రి చనిపోయిన 100 రోజులకి గరుడ పురాణ పాఠం అనే పూజ చేస్తాడు. ఒక్కసారిగా లలిత్ గొంతు తిరిగి వస్తుంది, మాట్లాడడం కూడా మొదలు పెడతాడు. అయితే ఈ పూజ చేయమని తన తండ్రే కల్లోకి వచ్చి చెప్పాడని తన ఇరుగు పొరుగు వారికి కూడా లలిత్ చెప్తాడు. ఇక అప్పటి నుంచి రోజు రాత్రి ఫ్యామిలీ పూజలు చేస్తూ ఉండేవారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పూజలో పాల్గొనేవారు. అయితే లలిత్ 2007వ సంవత్సరం నుంచి డైరీలు రాయడం కూడా మొదలు పెడతాడు. తన తండ్రి కలలోకి వచ్చి ఏ విషయాలైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ కూడా ఆ డైరీలో రాసుకుంటూ ఉండేవాడు. ఇలా కాలం గడిచే కొద్దీ వీరి బిజినెస్ కూడా బాగా నడిచేది. డబ్బులు కూడా బాగా వచ్చేవి. పిల్లలు కూడా బాగా చదువుకునేవారు. ప్రతిభ కూతురు ప్రియాంక ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. ప్రతిభ ఎంగేజ్మెంట్ తర్వాత లలిత్ తన డైరీలో రాసుకున్న ప్రకారం ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించి సూసైడ్ ప్రాక్టీస్ చేపిస్తాడు. ఈ సూసైడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల దేవుడు చావు నుంచి వారిని రక్షిస్తాడని, అలాగే భగవంతుడు దర్శనం దొరుకుతుందని, తమ పూర్వీకులు వచ్చి ఇలా చేస్తారు అని లలిత్ ఫ్యామిలీ మొత్తాన్ని కన్విన్స్ చేస్తాడు. 4-5 రోజులు సూసైడ్ ప్రాక్టీస్ చేయించిన తర్వాత జూన్ 30, 2018వ రోజున ఈ పూజ ఆఖరి రోజు అని చెప్పి కుటుంబం మొత్తంతో ఆ పూజను శ్రద్ధగా చేపిస్తాడు. పూజను అందరూ క్రమంగా చేస్తూ ఉంటారు. జూన్ 30వ రోజున ముందు రోజుల్లా కాకుండా ప్రతి ఒక్కరి చేతులు కట్టేసి నోటికి కాళ్ళకి గుడ్డతో కట్టులు కట్టేస్తాడు. వీళ్ళందరికీ లలిత్ మరియు టీనాలు ఇలా చేస్తారు. చివరికి లలిత్ మరియు టీనాలు కూడా ఒకరికొకరు సాయం చేసుకుని కట్లు కట్టుకుంటారు. ఫ్యామిలీలో అందరూ ఎప్పట్లాగే 2 నిమిషాల్లో దిగిపోవాలి అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో వారికి అస్సలు తెలియదు. ఈ పూజలో భాగంగా అందరూ ఉరి వేసుకుంటారు. అందరికన్నా లాస్ట్ లో లలిత్ ఉరి వేసుకుంటాడు. ఈ విధంగా అందరూ చనిపోతారు. తల్లి నారాయణి దేవి వేరే రూమ్ లో చనిపోయి ఉంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళని కాపాడడానికి ఏ దేవుడు రాడు, అలానే వాళ్ళ పూర్వీకులు కూడా రారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్
తీసి చూడగా ఆ ఇంట్లోకి ఎవరూ వచ్చినట్లు కానీ వెళ్ళినట్లు కానీ కనిపించదు. పైగా ఫ్యామిలీ వారే సూసైడ్ కోసం స్టూల్ కొనుక్కొని రావడం గమనిస్తారు. డైరీలో లలిత్ రాసిన మాటలను బట్టి ఇది కేవలం లలిత్ మాత్రమే మొత్తం ఫ్యామిలీని కన్విన్స్ చేశాడని, మిగతా వారందరికీ ఇదొక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అని పోలీసులు నిర్ధారించి చెప్పారు. ఈ 11 శవాలకు అటాప్సీ చేయగా ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక ఘటన అని పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం ఒక మిస్టరీ కాదు, ఇది మన సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఉన్న అవగాహన లోపాన్ని చూపిస్తుంది. భక్తి, భయం, అనుబంధం ఇవన్నీ కలిసినప్పుడు ఎంతటి ప్రమాదకరమైన ఫలితం వస్తుందో ఈ ఘటన ద్వారా మనకు అర్థమై ఉంటుంది. బురారి ఘటనకు పూర్తి కారణం ఇంకా ఎవరికీ తెలియదు. ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి యథార్థమైన సంఘటనల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.